హాయ్ హలో వెల్కమ్ టు పిఆర్ తెలుగు టీవీ. గత వారం రోజులుగా దుమారం లేపుతున్నటువంటి పాట మార్వాడి గోబ్యాక్ అనే నినాదం పైన చాలా సంచలనం అవుతున్నటువంటి పాట. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం పైన మీ యొక్క పాట బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, అసలు అది ఎలా వచ్చింది పాట, ఏ సందర్భంలో పాడి? ఆ పాట రాయడానికి గల ముఖ్య కారణం మన మోండా మార్కెట్లో జరిగినటువంటి దళితులపై మార్వాడీలు చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పాట. అంటే ఇదే సందర్భంలోనే ఈ పాట పుట్టిందా అంటే కూడా ఇదే సందర్భాన్ని కూడా చెప్పలేము. గత 15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఎత్తుకొని తెలంగాణ విడలన కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, పాత్రం యాదగిరి అన్న కావచ్చు, జీలకర్ర సీనన్న కావచ్చు, ఎంఎఫ్ గోపినాథ్ సార్ కావచ్చు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ కావచ్చు, ఇట్లా చాలా మంది మార్వాడి గోబ్యాక్ అనే నినాదం 2012కెళ్ళే మొదలైంది. ఇది అంటే తెలంగాణ ఉద్యమం మొదలు కాక ముందుకే, అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందుకే ఈ నినాదం తెర మీదకి వచ్చినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ నినాదం కొంచెం వెనక్కి అయింది. ఇప్పుడు సందర్భం కాబట్టి ఇది ఇప్పుడు చిలికి చిలికి గాలివాన లేక ఇప్పుడు ఒక ఉప్పెనల ప్రజల్లోకి చొరబడ్డది. అయితే దళితుడిపైన దాడి అంటున్నారు కదా, అది ఒక చిన్న సంఘటనేనా? గతంలో ఇట్లాంటి సంఘటనలు ఏమన్నా ఎప్పుడైనా జరిగినాయి మార్వాడిలో? గతంలో ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి, కాబట్టి ఏమి వెలుగులోకి రాలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఉప్పల్లో మా ఊరి ఒక తమ్ముడు మల్లేష్ గౌడ్ అని, ఉప్పల్లో మార్వాడి షాప్కి వెళ్తే అక్కడ సామాన్ తీసుకుంటున్న క్రమంలోనే నీచంగా మాట్లాడుతూ కొట్టిన సందర్భం కూడా ఉంది. మార్వాడిస్ కొట్టిన సందర్భం కూడా ఉంది. గత 6 నెలల క్రితం 6 నెలల క్రితం ఇట్లా కొడితే కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. అంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా ఆర్థికంగా స్థిరపడి వీళ్ళకు రాజకీయ అండతోటి, రాజకీయ పలుకుబడితోటి వీళ్ళంతా ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళే మన మీద పెత్తనం చెలాయించే స్థాయికి వచ్చారు కాబట్టి మన ఈ దాడి చేయడానికి కారణమైంది. అయితే నీ పాటలో ప్రస్థానం ఏంటన్నా? అసలు నిన్ను కిడ్నాప్ చేయడానికి గల కారణాలు? నన్ను కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏంటంటే కేవలం ఒక మార్వాడీలమైన పాట పాడడమే నేను చేసినటువంటి నేరం. అంటే వాళ్ళ దృష్టిలో ప్రశ్నించే గొంతుకగా నా పాట నిరంతరం ప్రజల వైపే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నేను అనేక పాటలు ఇంతకుముందు కేసీఆర్ మీద పాట పాడినా, నరేంద్ర మోడీ మీద రాసి పాడినా, చాలా సందర్భాల్లో భోజనవాదం ఎత్తుకున్న తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కూడా ఆయన మీద పాటలు రాసిన, చాలా సందర్భాల్లో పాటలు రాసిన. కానీ ఏ సందర్భంలో సంచలనం కాంది, ఇది ప్రజల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ నా పాట ద్వారా తెలంగాణ సమాజంలోకి విచ్చలవిడిగా, అంటే చాలా భయంకరంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ అంతర్మదనం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు చిలికి చిలికి గాలివాన లేక ఇప్పుడు తెలంగాణ మొత్తం ఒక చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఈ పాట రాసింది మిత్రుడు కిషోర్. మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి బిజినెస్ లో నువ్వు కేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండా గుండు మోడి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఈ చిన్న పాటకే మిమ్మల్ని అరెస్ట్ చేయడం కారణం? కేవలం ఇది పాట రికార్డ్ చేయలేదు, పాట మొత్తం రాయలేదు, కేవలం ఒక పల్లవి మాత్రమే ట్రాక్ లో వాడినవి. కేవలం 34 సెకండ్ల పాట నా గోరటి గొంతు అనే ఫేస్బుక్ ఐడిలో, ఇన్స్టా ఐడిలో పెడితే 2 రోజులల్లా 8,50,000 వ్యూస్ వచ్చినాయి. 8,50,000 వ్యూస్. అంటే ప్రజల్లో గనక ఈ ఫ్రస్ట్రేషన్ లేకుంటే, ప్రజల్లో గనక ఈ ప్రశ్న మొదలు కాకుంటే నా పాట ఇంతమంది చూసేవాళ్ళు కాదు. 12,500 మంది షేర్ చేసేది ఈ పాటను. అంటే తెలంగాణలో ఆల్రెడీ ఇదంతా ముదురుతూ ఉన్నది. వాస్తవంగా వీళ్ళ దాడులు, వీళ్ళ అవినీతి ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలు మొత్తం, తెలంగాణ సమాజం మొత్తం నా పాటను ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆ పాట అంత సంచలనంగా మారింది. అయితే నీకు ఏమని చెప్పి బెదిరింపు కాల్స్, ఏమని చెప్పి నేను కిడ్నాప్ చేయడానికి గల కారణం? కేవలం మార్వాడీల పాట వాడినందుకు అది 2 రోజుల్లోనే 8,50,000 వ్యూస్ పోయిన తర్వాత ఎస్ఓటి పోలీసులు మఫ్టీలో వచ్చి నన్ను రిక్కీ చేసి
మా ఇంటికి వచ్చేసి నీకు ఒక పార్సల్ వచ్చింది అని చెప్పడం జరిగింది. అసలు పార్సల్ అంటే నేను ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన, నిజంగానే పార్సల్ వచ్చిందేమో కొరియర్ అనుకొని నేను షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని కిందికి దిగిన. అంటే మీకు ముందుగా సమాచారం ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్లారు? ముందుగా ఎటువంటి సమాచారం లేదు, కేవలం నీకు పార్సల్ కొరియర్ వచ్చిందని చెప్పేసి కిందికి దిగిన తర్వాత డైరెక్ట్ ఒక 5-6 మంది వచ్చేసి నన్ను బైక్ మీద ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని ఆడికెళ్ళి తీసుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు నేను చేసినటువంటి ఆర్గ్యూ ఏంటంటే, బండి ఎక్క ముందు అసలు మీరు ఎవరు, మీరు ఉగ్రవాదులా లేకపోతే తీవ్రవాదులా, అసలు ఎవరు మీరు, మీరు దొంగలా లేకపోతే స్మగ్లర్లా, మీ దగ్గర కనుక ఒకవేళ మీరు పోలీసులు అయితే మీ ఐడి కార్డు చూపించండి, లేదు అంటే అరెస్ట్ వారెంట్ ఉందా మీ దగ్గర అంటే అరెస్ట్ వారెంట్ లేదన్నారు. కనీసం 41 CRPC ఉందంటే అది లేదన్నారు. ఇప్పుడు ఏది లేకుండా నన్ను ఎవరు మీరు తీసుకోవాలి అంటే మా సార్ తీసుకురమ్మని అన్నాడు వాడు. అసలు మీ సార్ ఎవరు అంటే ఆడిపోయినాక చెప్తావా అన్నారు. నేను చాదరగట్టు పోయేంత వరకు కూడా వాళ్ళు ఎవరో నాకు తెలియదు. చాదరగట్టు పోయిన తర్వాత నేను అప్పటికి బాగా లొల్లి చేస్తున్నప్పుడు మామూలుగా స్కూల్ టైం అయింది, టిఫిన్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఒక్కటే సెకండ్ నాకు ఫోన్ ఇస్తే మా భార్యకు ఫోన్ చేసి చిన్నోరికి టిఫిన్ ఇచ్చిరా, నైట్లో ఎస్కోటి పోలీసులు ఎత్తుకపోతూ సైబర్ క్రైమ్ అని చెప్పే లోపే ఇమీడియట్గా తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకోవడం జరిగింది. ఆడికెళ్ళి నన్ను ఎస్ఓటి పోలీసులు నాగపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. ఓహో అంటే వీళ్ళు పోలీసులే, రైట్ ఐఎమ్ సేఫ్ అనేది ఒక ధైర్యం వచ్చింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మీకు ఏమైనా బెదిరించడం కానీ, మిమ్మల్ని కొట్టడం చంపడం ఇట్లాంటి పాటలు మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉండాలని బెదిరింపులు నాకు ఎవరు వేయలేదు. ఎస్ఐ కానీ, సిఐ కానీ, అదేవిధంగా ఏసీపీ ఇక్బాల్ సార్ కానీ కూర్చోబెట్టుకొని మాట్లాడారు. అంటే మీరు వాడిన పాట ఇరు వర్గాల మధ్యన ఘర్షణ దారితీసే అవకాశం ఉంది, లేదు అంటే ఇక్కడ కులం మతం అంటే మతాల మధ్యలో వైషమ్యాలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పాట కనుక ఎక్కువ మిలియన్లలోకి వెళ్ళిపోతే 2 వర్గాల మధ్యన కనుక ఘర్షణ స్టార్ట్ అయితే హైదరాబాద్లో అల్లర్లు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మిమ్మల్ని ముందస్తు ప్రీవెంట్ ఎంక్వైరీ కోసం మాత్రమే పిలిచినామని చెప్పడం జరిగింది. మరి త్వరలో పూర్తి పాట రిలీజ్ చేస్తున్నారు? పూర్తి పాట ఇంకేం రాయలేదు, రికార్డ్ చేయలేదు, ఖచ్చితంగా వేస్తాం అది పూర్తి పాట. అయితే ముందుగా ఈ ఉద్యమం ఎలా ఉండబోతుంది అసలు? మార్వాడి గోబ్యాక్ అంటే మార్వాడి గోబ్యాక్ అనేది మార్వాడిని ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిపోమనే ఇది ఉద్దేశం? తెలంగాణ నుంచి మార్వాడిని వెళ్ళగొట్టడం అని కాదు. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అన్నారు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు. అయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రులు ఇప్పటికీ హైదరాబాద్ బతుకుతూనే ఉన్నారు. కాకుంటే ఏంటంటే మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు మీరు దోసుకుపోతున్నారు, మా మీద మీరు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, కాబట్టి మీరు ఇక్కడ ఉండొద్దు అనే నినాదం ఎట్లయితే ఎత్తుకున్నారో, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(e) ప్రకారం ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లా వాళ్ళైనా, ఏ ఊరైనా, ఎక్కడైనా నివసించే హక్కు, బతికే హక్కు, బిజినెస్ చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. మార్వాడీలను వెళ్ళగొట్టాలని కాదు, వాళ్ళు చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో, వాళ్ళు చేస్తున్న జీరో దంద ఏదైతే ఉందో, వాళ్ళు చేస్తున్నటువంటి దూరం మర్మాలు ఏదైతే ఉందో వీటిలో అవినీతి జరుగుతున్నది. ఇప్పుడు తెచ్చే వస్తువులు మొత్తం కల్తీ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి మీరు చైనాకి వెళ్ళి ఇక్కడికి దిగుమతి చేసుకొని చాలా తక్కువకు అగోకే ఇక్కడ తెచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే చిన్న చిన్న వ్యాపార కొట్లు పెట్టుకొని ఎవరైతే బతుకుతున్నారో, స్వర్ణకారులు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, అదేవిధంగా మిగతా చేతి తుక్కులాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వీళ్ళందరినీ పొట్ట మీద కొట్టి వీళ్ళు డీమార్ట్ల పేరు మీద, షాపింగ్ మాల్స్ పేరు మీద ఇలా జెండు బాంకి వెళ్ళి మొదలు పెడితే, కొద్దిగా పాల ప్యాకెట్లకి వెళ్ళి మొదలు పెడితే మొత్తం వీళ్ళే. ఈ ఒక్క రంగం ఆ ఒక్క రంగం అని కాదు, ఇలా స్వీట్ హౌస్లు వాళ్ళే, బేకరీలు వాళ్ళే, ఎలక్ట్రికల్ షాపులు వాళ్ళే, హార్డ్వేర్ షాపులు వాళ్ళే, పాన్ పోకర్ షాపులు అని గోల్డ్ షాపులు, ఈ గోల్డ్ షాపులు పెట్టుకొని అదేవిధంగా మళ్ళా సమోసా బండ్లు, గప్చూప్ బండ్లు, మిక్సర్ బండ్లు, ఇట్లా ఒక రంగం అని కాదు, లాస్ట్కు రియల్ ఎస్టేట్ రంగం పెట్టి అదేవిధంగా వ్యాపార రంగంలో అందరికంటే ధీటుగా, అందరికంటే పై స్థాయిలో వీళ్ళు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యువతకు ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళ దాంట్లో పనిచేస్తున్న మొత్తం వాళ్ళే ఉండరు. 100కు 100 మంది ఉంటే 100 మంది వాళ్ళే ఉండరు. అంటే ఇక్కడ మా ఉపాధి పోతుంది, ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఆందోళన పెత్తనం చేసి ఇక్కడికి వెళ్ళగొట్టింది. ఇక్కడ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఏంటి అంటే, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి దందాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి కల్తీ ఏదైతే ఉందో వీటన్నిటిని అరికట్టాలి. వాళ్ళు పెట్టినటువంటి కంపెనీలలో ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ యువతకు 80% ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వాలి. యాజ్ పర్ లీగల్ గా భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం ఇక్కడ ప్రైవేట్ రంగంలో 80% ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, ఇక్కడ 80% ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కూడా 95% ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి. మీరు చేసే కల్తీ వస్తువులన్నీ మీరు నియంత్రించాలి. దీని మీద ఎస్ఓటి పోలీసులు దాడి చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వీటన్నిటి మీద దృష్టి సారించి
ఖచ్చితంగా ఈ కల్తీ వస్తువులు అమ్మకుండా ఇట్లా దౌర్జన్యం దాడులు చేయకుండా ఖచ్చితంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మీ పిఆర్ తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికి తెలియజేస్తాము. ఇప్పుడు బండి సంజయ్ కావచ్చు, మాధవిలత కావచ్చు, రాజసింగ్ కావచ్చు, మార్వాడిలకు మేము మద్దతుగా ఉంటాం, మార్వాడి గోపాయక్ అనే నినాదాన్ని మీరు ఈ నినాదం చెప్పవద్దు, మార్వాడిలకు మేము అండదండగా ఉంటాం, మార్వాడిని మీరు చేయాలని అంటే మార్వాడిలు కూడా మేము వ్యాపారం చేసుకోవద్దు అంటున్నామా? తెలంగాణలోకి అసలు వ్యాపారం చేయడం రాదు, తెలంగాణలో 1000-2000 ఇస్తే తాగి పండుకుంటుండ్రు అని అంటున్నారు. ఈ విధంగా ప్రజలకు ఏం చెప్తారు? ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే మార్వాడోళ్ళు ఇక్కడ వచ్చింది ఎప్పుడు ఎక్కువ శాతం ఇక్కడ వచ్చింది 1947 తర్వాత. స్వతంత్రం వచ్చినాక ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు ఇది నిజాం స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో విలీనం అయిన తర్వాత ఎక్కువ ఇక్కడ రావడం జరిగింది. ఆ క్రమంలోనే రోహింగ్యాలు కూడా వచ్చారు. అంటే బంగ్లాదేశ్కి వెళ్ళి వీళ్ళు ఎక్కుతున్నటువంటి పక్క దేశాలకు వెళ్ళి రోహింగ్యాలు కూడా భారతదేశానికి వలస వచ్చారు. గత 50 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ మొత్తం ఆస్తులు కూడా కట్టుకొని అంతా చేసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోమని మేము అనడం లేదు. మీరు ప్రభుత్వ చట్టాలకు అనుకూలంగా తెలంగాణలో ఉన్నటువంటి మా కల్చర్కి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ గౌరవిస్తూ ఇక్కడ మీరు బతకాలనేది మా కాన్సెప్ట్. కల్చర్ ధ్వంసం చేస్తున్నారని అంటున్నారా? మార్వాడీలు ఏమంటారు? మా కల్చర్ ధ్వంసం అవుతుందని అడిగితే కొందరు మీడియా మిత్రులు అడిగితే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే మేము కూడా బోనాల పండుగ చేస్తున్నాం, మేము కూడా బతుకమ్మ చేస్తున్నాం, ఈ కల్చర్ను మేము స్వాగతిస్తున్నాం కదా అని అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? వాళ్ళు ఇక్కడ బోనాలు చేయరు, ఇక్కడ వాళ్ళు బతుకమ్మ చేయరు. మన బతుకమ్మకు వచ్చి మన బతుకమ్మ ఇస్తారా? బోనం ఎత్తుకొని మన ఇళ్ళమ్మకో పోసమ్మకో బోనం తీస్తారా? తీయరు. వాళ్ళు ఇవన్నీ చేయకుండా దాండియా పేరు మీద మన కోలాటాలు పోయింది. ఇప్పుడు దాండియా పేరు మీద వీళ్ళే ఉన్నారు. ఆఖరికి ఏడుకు వచ్చిందంటే మనం పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా ఇంతకుముందు మనం ఉలోపిండి పెట్టి పసుపు పెట్టుకొని ఒలుగు రాసుకుంటాం. అంటే పెళ్లి పిల్లని చేస్తాం, మర్యాకులు కార్యాకులు పందిర్లు వేసి చేస్తారు. కానీ ఇలా హల్దీ ఫంక్షన్ల పేరు మీద వాళ్ళ కల్చర్ను మొత్తం మనకు వృద్ధేసి అప్పుడు ఇదే అడ్వాన్స్ కల్చర్ అని వీళ్ళు చెప్పేసి మన సంస్కృతిని మొత్తం విధ్వంసం చేస్తా ఉన్నారు. మన బోనాల పండుగను, మన బతుకమ్మ పండుగను, మన సమ్మక్క సారక్కను, మన ఎల్లమ్మను, పోషమ్మను, మల్లమ్మను వీళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ వాళ్ళు ఏదైతే కల్చర్ తీసుకొస్తున్నారో ఆ కల్చర్ మొత్తం మనకు అంటించేసి ఇదే అడ్వాన్స్ కల్చర్ అని చెప్పేసి మన సాంస్కృతికంగా మన మీద ఈ రకంగా కూడా దాడి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మార్వాడీలకు వ్యక్తులకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఏవైతున్నాయో ఆ వ్యవస్థకు మాత్రమే మేము వ్యతిరేకము. ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇంకా ఎవరు తీసుకున్నా కానీ ఈ దేశాన్ని ఈ దేశ సంపద మొత్తం కొల్లగొట్టే దోచుకునేది మొత్తం గుజరాత్ వాళ్ళే. ఈ గుజరాత్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఇలా స్వతంత్ర పోరాటం తీసుకుంటే మార్వాడి గాంధీ ఎవరైతే ఉన్నారో గాంధీ కోమటి ఆయన గుజరాతీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన గుజరాత్ క్షత్రియుడే. అంటే దేశంలో దేశ సంపద మొత్తం లూటి చేసేంత గుజరాత్ వాళ్ళే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ పెట్టుబడుల కోసం వచ్చేసి అక్కడ వాళ్ళంతా తారేడారి ప్రాంతం. వాళ్ళు భారతదేశ చరిత్రలో కనుక మనం చూసుకుంటే 6వ శతాబ్దానికి వెళ్ళే ఉన్నారు. ఇక్కడ 16వ శతాబ్దంలో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మొఘలుల్లో కూడా ఇక్కడ ఆర్థిక సంబంధాలు ఉండే వాళ్ళకు వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు. అప్పటికెళ్ళి ఆ తారేడారి ప్రాంతంలో వాళ్ళకి బతుకుదెరువు లేక మిగతా ప్రాంతాల మీద వలసపోయి బతకటం బతకండి. అది ఎంతవరకు బతకాలి? నీ బతుకు నువ్వు బతుకుతున్నంత వరకు ఇతరుడు ఏమన్నా నేను. కానీ నువ్వు బతుకుతూ అవతలను మీద అజమాయి చేసి పెత్తనం చేసి అవతలను మీద దాడి చేసే స్థాయికి ఎదిగినావంటే ఇక్కడ ఈ తెలంగాణ నేల ఊరుకోనిక సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ అనేది ఒక తిరుగుబాటు నేల. ఇక్కడ ఎన్నో ఉద్యమాలకు ఎన్నో విప్లవాలకు పురుడోసినటువంటి గడ్డ. ఇక్కడ పాట అంటేనే ప్రశ్న అంటేనే పాట. ఒక పాట గోరడ్ రమేష్ ఏదో అరెస్ట్ చేసి మఫ్టీలో తీసుకొని పోయి రెక్కి చేసి ఎత్తుకొని పోతే ఒక గోరడ్ రమేష్ తోటి ఈ పాట ఆగదు. ఒక గోరడ్ రమేష్ ఒక్కరి గొంతు నొక్కితే 100,000 గొంతులు లేసుకొస్తాయి. ఇక్కడ గద్దరన్నకు ఎన్ని పూసలో తూటాలు ఇచ్చినా కానీ గద్దరన్న పాట ఆపలే చచ్చిపోయేంత వరకు కూడా. కొన్ని వేలాది మందిని విప్లవ జోరులకు పంపించింది. జయరాజన్న జైల్లో పెడితే పాట ఆగిందా? ఏ పురుషవన్నకు సంఖ్యలు ఇస్తే పాట ఆగిందా? పాట ఒక్కరితోటి ఆగదు. పాట నిరంతరం, కాలం చాలా గొప్పది. ఒక కాలం ఇంకో కాలానికి నిరంతరం కాన్పు చేస్తూనే ఉంటది. ఇక్కడ ఉద్యమానికి పురుడు పోస్తూనే ఉంటది. ఇప్పటికి కూడా మీ పిఆర్ తెలుగు ఛానల్ ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి కల్తీని అరికట్టాలి, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని అరికట్టాలి. గౌరవ నరేంద్ర మోడీ గారు ఏమో దేశం మొత్తం డిజిటల్ ఇండియా అని నరేంద్ర మోడీ గారు చెప్తే నరేంద్ర మోడీ మద్దతు ఇచ్చి తీసుకొచ్చినటువంటి మార్వాడీలు అందరూ ఇక్కడ ఫోన్ పేలు గూగుల్ పేలు వాడకుండా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు చేసి ఈ రాష్ట్రానికి ఆదాయం రాకుండా ఈ రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇక్కడ జీడీపీ పెరగాలి కదా. జీడీపీ పెరగాలంటే నువ్వు ట్యాక్సులు కట్టాలి కదా. నువ్వు ప్రభుత్వ ట్యాక్సులు కట్టకుండా ఇది అంతా పూర్తి అబద్ధం. ఇప్పుడు బండి సంజయ్ విషయం కనుక మనం తీసుకుంటే
మన నిజంగా నవ్వుకోవాల్సిన అంశం ఏంటంటే గత 11 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. అవును. ఇప్పుడు రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వెళ్ళి ఈ దేశానికి చొరబడ్డప్పుడు, ఈ హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ఆర్థిక రాజధాని హైదరాబాద్ లోకి చొరబడ్డప్పుడు రోహింగ్యాలను నిలబడాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రానికి. అంటే ఈ భారతదేశంకి వెళ్ళి ఏ పౌరులు నిలబడాలన్నా ఇక్కడ ఎవరు ఇక్కడ చొరబడ్డా కానీ ఇక్కడికి వెళ్ళి పంపించాల్సిన బాధ్యత కేంద్రాన్ని. ఇది కేంద్ర సమస్య, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సమస్య. మరి 11 సంవత్సరాలకి మీరేం చేస్తున్నారు అధికారంలోకి వచ్చినాక? ఇప్పుడు గౌరవ బండి సంజయ్ గారే కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నారు. మరి 11 సంవత్సరాలుగా రోహింగ్యాలను నిలబెట్టినప్పుడు దీని పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలి కదా. మీ ఛానల్ ద్వారా నేను అదే తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ నీ కనుక చేత కాకుంటే వాళ్ళు నిలబడకుంటే నువ్వు బహిరంగంగా నువ్వు రాజీనామా చేయి. అయితే బండి సంజయ్ ఏమంటున్నంటే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం చేస్తారు కానీ రోహింగ్యాలను నిలబెట్టడానికి మీరు ఎందుకు ఉద్యమం చేయట్లేదని బండి సంజయ్ మాట్లాడుతున్నారు. రోహింగ్యాలను అధికారంలో ఉన్నది మీరే, ఆ అధికార హోదాలో ఉన్నది మీరే, ఆ పదవిలో ఉన్నది మీరే కదా. నిలబెట్టాల్సింది మీరు. మీరు నిలబడుతుంది మేము వద్దంటున్నావా? లేకపోతే రోహింగ్యాలైనా మా మామలా, లేకపోతే మా అన్నలా, లేకపోతే మా పాలెలా? దానిపైన ఉద్యమం చేస్తాం మీరు అందరు కూడా చేయొచ్చు కదా. మార్వాడీలు మనోళ్ళే కదా, ఉండని వాళ్ళు కూడా బ్రతకని. ఇది నవ్వుకోవాల్సిన అంశం. ఇప్పుడు అధికారంలో ఆయనే ఉండి కుర్చీ మీద ఆయనే కూర్చొని నేనే యుద్ధం చేస్తాను ఎవరు వినే చేస్తావు? రాజు నువ్వే, సీట్లో కూర్చున్నావు, నువ్వు యుద్ధం చేస్తాను ఎవరు వినే చేస్తావు? ఇది నవ్వుకోవాల్సిన అంశం. ఇది ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడాలి, కానీ నువ్వు అధికార పక్షంలో ఉన్నావు, ఆ హోదాలో ఉన్నావు. ఇప్పుడు ఆ కేంద్ర సహాయ హోంమంత్రిగా నువ్వే ఉన్నావు. అది నువ్వు చేయకుండా నువ్వేదో దీన్ని డైవర్ట్ చేయడం కోసం, దీన్ని హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరించడం కోసం ఇప్పుడు మాదలత మాట్లాడినా, ఈయన మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా కానీ ఇది కేవలం మతాల మధ్య ఘర్షణకు దారి తీసే ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇది ఏ మతానికి అది భారతదేశంలో ఉంటే ప్రతి పౌరుడు హిందువులే కదా. నేను కూడా హిందువులే కదా. ఇప్పుడు నేను సర్టిఫికేట్ తీసుకున్నా నా రిలీజ్ ఏముంటుంది? హిందీ ఉంటుంది కదా. ఈ దేశంలో జైనులైనా వీళ్ళు ఎవరైనా కానీ అందరు హిందువులే కదా. ఇప్పుడు మార్వాడీలు అంటే సపరేట్ అప్పర్ కాస్ట్ కాదు. ఇదంతా మార్వాడీలు దాంట్లో బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎక్కువ బీసీ కులాలే ఉంటాయి వీళ్ళంతా. మార్వాడి అనేది తారేడారి ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరు హిందువులే. ఈ భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో ఎవడైనా ఎక్కడైనా బతికే స్వేచ్ఛ అందరికి ఉంది. కానీ ఈ దేశానికి చట్టాలు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని జీవోలు ఉన్నాయి. ఆ జీవోలకు అనుకూలంగానే, ఆ చట్టాలకు అనుకూలంగానే ఇక్కడ బిజినెస్లు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలి, ఇక్కడ ఎటువంటి కల్తీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యాపారాలతో పోటీపడాలి. ఇప్పుడు మనం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కనుక మనం వెనుక పోయి చూసుకుంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కోమటి కొట్లు ఉంటుండే, స్వర్ణకారులు ఉంటుండే, విశ్వకర్మలు ఉంటుండే, అన్ని రకాల కులవృత్తులు పనిచేసుకుంటారు. ఇలా కులవృత్తులు మోడర్నైజేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళే కొంతమంది చేస్తా ఉన్నప్పటికీ వీళ్ళు వచ్చి డామినేట్ చేసేసి వీళ్ళు మన ఊళ్ళో 5,000 క్షేత్ర కిరాయి ఉంటే వీళ్ళు ఇమీడియట్గా వచ్చేసి 20,000 చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరే ఉంది, మాది రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో ఇంతమంది మార్వాడాలు వచ్చారు. వచ్చేసి ఒక 3-4 కోట్లు ఇట్లే అప్పులు తీసుకున్నారు, బంగారం పెట్టుకుని తీసుకొని పోయారు. వాళ్ళకి ఇక్కడ ఏ ఐడెంటిటీ కార్డు ఉండవు, ఏ ఆధార్ కార్డు ఉండవు, అడ్రస్ ప్రూఫ్ ఉండవు. అనుకూలంగా ఉంటే దందాలు చేస్తారు, అనుకూలంగా లేకపోతే డైరెక్ట్ ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు నిన్న మన రీసెంట్ గా మనం చూసిన భువనగిరి, యాదాద్రి జిల్లా భువనగిరిలో 38 కోట్ల బంగారం, 38 కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారం వాళ్ళ దగ్గర కుదరబెట్టుకొని, ₹1,00,000 తులం బంగారం ఉంటే తులం బంగారం కుదరబెట్టుకొని 40,000 50,000 ఇస్తారు. 38 కోట్ల బంగారం దానికి సంబంధించిన డబ్బులు ఎత్తుకొని పోండి. దీని మీద ఎందుకు మాట్లాడండి మరి బండి సంజయ్? దీని మీద ఎందుకు మాట్లాడుతున్నారు మాధవలత? ఇది సమస్య కదా? సమస్యనే. మరి అన్ని సమస్యల మీద స్పందించినప్పుడు ఈ సమస్య మీద మీరు స్పందించాలి కదా. ఇప్పటి వరకు మోండా మార్కెట్ లో జరిగినటువంటి దాడి మీద ఇప్పటి వరకు ఎవరు ఖండించలేదు. మరి ఎందుకు ఖండించలేదు? అంటే దళితులు మాధవలతో మాట్లాడుతూ భూతత్వంలో పెట్టి చూడాలంటే దళితులన్నీ అంత చురుకగా కొడుతున్నారు. ఇక్కడ ఖబర్దార్ మేము చెప్పేది ఏంటంటే మీరు బతకడానికి వచ్చి బతకండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము మార్వాడీలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. సోదర భావంతో ఈ భారతదేశంలో నువ్వు ఎట్లా గౌరవిస్తే మేము కూడా అట్లే గౌరవిస్తాము. తెలంగాణకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ప్రతి వ్యక్తిని గౌరవించే కల్చర్ మాది, ప్రతి వ్యక్తిని గౌరవించే సంస్కృతి మాది. మా సంస్కృతి విధ్వంసం అవుతున్నప్పుడు, మా ఉద్యోగాలు పోతున్నప్పుడు, మా ఉపాధి పోతున్నప్పుడు, మా మీద దౌర్జన్యం చేసి మా మీద దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటించే స్వభావం ఈ తెలంగాణ నేలకుంటది. ఈ తెలంగాణ పోరాట గడ్డ ఇది. తెలంగాణ ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు మేము చేసే ఉద్యమం ఏంటంటే దీని మీద ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా స్పందించి ఎటువంటి దాడులు వాళ్ళ మీద చేయాలి. ఎవరికి లైసెన్సులు ఉన్నాయి, ఎవరికి లైసెన్సులు లేవు, ఎవడు ప్రభుత్వానికి అనుకూలంగా, ఎవరికి చట్టానికి అనుకూలంగా దందాలు చేస్తున్నారు, ఈ దందాలు దోనెంబర్ మాలేది, ఎవడు కల్తీ చేస్తున్నాడు, వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే మా పనిగా పెట్టుకొని ప్రభుత్వం దీని మీద స్పందించాలి.
ఖచ్చితంగా ఇలా తెలంగాణ సామ్ మాట్లాడినా లేకపోతే గోరటి రమేష్ మాట్లాడినా వీళ్ళందరూ దాడులు చేస్తాం ఇవన్నీ చేస్తాం అని అంటున్న క్రమంలో కూడా ఎవరికి ఏం జరిగినా సరే రాష్ట్ర గౌరవ హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించాలి. ఈ సమస్యకు పరిష్కారం కూడా ప్రభుత్వమే చూపించాలి. ఈ సందర్భంగా మీ పిఆర్ తెలుగు ఛానల్ ద్వారా నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలందరికీ మీకు విన్నవిస్తా ఉన్నాం. మీరు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరనే వస్తువులు కొనండి, వాళ్ళకే బిజినెస్ ఇవ్వండి. వాళ్ళు బాగుపడితే వాళ్ళు ఖర్చు చేస్తే మన తెలంగాణకు జీడిపి పెరుగుతుంది, మన తెలంగాణకు ప్రభుత్వ ట్యాక్స్ కడతారు, మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది తప్ప ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ల పేరు మీద డబ్బులు సంపాదించుకొని గుజరాత్లో మహారాష్ట్రలో అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ ఛానల్ ద్వారా విన్నపం చేస్తా ఉన్నాం. మీరు తెలంగాణ దగ్గరనే వస్తువులు కొనండి, తెలంగాణలోకే ఆదాయం ఇవ్వండి. గాయకులు గోరెటి రమేష్ అన్న మాటల్లో మార్వాడీలకు మేము వ్యతిరేకం కాదు, మార్వాడి చేస్తున్న కల్చర్కు మేము వ్యతిరేకం. మా కల్చర్ను మా సంస్కృతిని ధ్వంసం చేస్తుండ్రు, వ్యాపారాలలో మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు అనే విధానంతో మేము ఇంకా మరింత ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఇలాగే చూస్తుండండి పిఆర్ తెలుగు టీవీ ప్రేక్షకులు.